హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో సీనియర్ ఇంటర్ టాపిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి సీనియర్ ఇంటర్ టాపిక్ ఫీనోల్స్ అనే టాపిక్ చెప్తున్నాను. ఫీనోల్స్ని ఎలా ప్రిపేర్ చేస్తాము, ఒక్క ఫీనోల్స్ అనే టాపిక్లోనే చాలా చాలా ఇంపార్టెంట్ మనకు అన్ని ఆబ్జెక్టివ్ ఐపీకి సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది ఐపీ అండ్ ఆబ్జెక్టివ్ రెండు పనికొస్తాయి. మీకు ఆబ్జెక్టివ్ సపరేట్గా వీడియోస్ ఎలాగో పెడతాను. ఒక లాంగ్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫీనోల్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, వాటికి ఏం ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే అదే ఫీనోల్స్లో సపరేట్గా మళ్ళీ 4 మార్క్స్లో ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫీనోల్ అని ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్. అంటే జనరల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి లాంగ్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే చాలా తక్కువ. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మెకానిజం కానివ్వండి, ఈ ఫీనోల్స్ మెయిన్ కనపడేది ఇక్కడ ఉండే. మిగతావన్నీ ఏంటంటే మనకి ఏవైనా నేమ్డ్ రియాక్షన్స్ కానివ్వండి, కన్వర్షన్స్ కానివ్వండి, 2 మార్క్స్ కలుపుకొని ఒక లాంగ్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ టాపిక్ మనకి జెన్యున్గా లాంగ్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు. అండ్ సపరేట్గా 2 మార్క్స్కి 4 మార్క్స్ కూడా పనికొస్తుంది. దీనిలో నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి. శాండ్ మేయర్ గెట్రమాన్ రియాక్షన్, కోల్స్ రియాక్షన్, రిమటైమన్ రియాక్షన్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీకు ఏం కావాలి పాయింట్స్ దానిలో ఉన్నాయా లేదా చూసుకోండి. ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీ సీనియర్ ఇంటర్ ఫీనోల్స్ అనే టాపిక్ చెప్తున్నాను. దానిలో కూడా అంటే ఎక్కువ ఫీనోల్స్ ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫీనోల్. దానిలో ఫస్ట్ ఫీనోల్స్ ప్రిపరేషన్ ఏంటి, దానికి ప్రాపర్టీస్లో ఫస్ట్ వచ్చే ప్రాపర్టీ ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫీనోల్. సో అది అయిపోతే మనకి ఉండే టోటల్ ప్రాపర్టీస్ ఏంటో చెక్ చేసుకుందాం. ఫీనోల్స్కి ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఇమీడియట్గా ప్రాపర్టీస్ వస్తాయి. ఆ ప్రాపర్టీస్లో వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ద ఎసిడిక్ నేచర్, దాన్ని ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇంకొక వీడియోలో ఫీనోల్స్కి ఉండే టోటల్ ప్రాపర్టీస్ ఏంటనేది డిస్కస్ చేస్తాను. ఓకే, సో సీనియర్ ఇంటర్ ఆర్గానిక్ దానిలో కూడా ఇప్పుడు నేను చెప్తున్న టాపిక్ ఫీనోల్స్. సో మళ్ళీ చెప్తున్నానమ్మా, ఫీనోల్స్లో నేను ఏవైనా ఒక 2 ప్రిపరేషన్స్ చూపించి దానిలో మళ్ళీ కూడా ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, ఆ ప్రాపర్టీ మీద ఎలాంటి లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్ వస్తుందో అది చెప్పిన తర్వాత, అంటే ఎసిడిక్ నేచర్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫీనోల్ అయిపోయిన తర్వాత ఫీనోల్కి ఉండే ప్రాపర్టీస్, రిమైనింగ్ ప్రాపర్టీస్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి. సో ఫీనోల్ ప్రిపరేషన్స్ ఏముంటాయి, అసలు ముందు ఇక్కడ ఫీనోల్ అంటే ఏంటి, aromatic hydroxy derivative. Phenol is the aromatic hydroxy derivative, like aromatic hydroxy derivative. ఓకే, సో ఇక్కడ దీనిలో కూడా అంటే ఇంకా చాలా ఉంటాయి. క్రెసోల్, ఆర్ధోక్రెసోల్, పారాక్రెసోల్, మెటాక్రెసోల్, రిసార్సినోల్, క్యాట్కోల్, ఫినోల్, ఇవన్నీ కూడా నేను ఆబ్జెక్టివ్ చెప్పేటప్పుడు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం అంటే ఫినోల్ అంటే ఏంటి, ఫీనోల్కి ఎలాంటి ప్రిపరేషన్స్ ఉంటాయి, వాటికి ఉండే ప్రాపర్టీస్ ఏంటి, దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఇంకా డీవియేట్ చేయట్లేదు. మనం ఆబ్జెక్టివ్ చేసేటప్పుడు వాటిని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, నేమింగ్ ఎలా ఇస్తాం వాటికి అనేది. సో ఇక్కడ ఫీనోల్కి ఏవైనా 2 ప్రిపరేషన్స్ అన్నాం అనుకోండి. నేను ఫస్ట్ ప్రిపరేషన్ ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ఫ్రమ్ క్లోరోబెంజీన్ నుంచి తీసుకుంటున్నాను. ఫ్రమ్ క్లోరోబెంజీన్. క్లోరోబెంజీన్ నుంచి అంటే C6H5Cl. నేను ఇక్కడ స్ట్రక్చర్స్తోనే చూపిస్తున్నాను, చూడండి. Chlorobenzene is on treating with sodium hydroxide. Chlorobenzene is on heating with sodium hydroxide. Chlorobenzene sodium hydroxide తో హీట్ చేసినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ చూడండి, ఈ HCl బయటకు వెళ్ళిపోతున్నాయి. ఈ Cl ప్లేస్లో ఈ NaO వెళ్తుంది, అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ HCl. ONA చూడండి.
Chlorobenzene on heating with sodium hydroxide, it forms the sodium phenoxide. Chlorobenzene on heating with sodium hydroxide, it forms the sodium phenoxide. Sodium, phe ante phenyl, O oxide, sodium phenoxide, which is on acidification. మీరు ఇక్కడ HCl తీసుకోవచ్చు, లేదా H+ తీసుకుంటే Na+ వెళ్ళిపోతుంది. HCl తీసుకుంటే NaCl వెళ్తుంది. సో acidification to forms phenol. ఈ H ఇక్కడికి వెళ్ళిపోతుంది నాన్న, Na+. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇక్కడ Cl తీసుకుంటే NaCl వెళ్తుంది, ఛార్జ్ ఉండదు అప్పుడు. దీని పేరు ఫినోల్. ఇది ఒక ప్రిపరేషన్. ఫినోల్కి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్స్ అనేవి, ఎందుకంటే సపరేట్గా మనకి అంటే ఐసోప్రొపైల్ బెంజీన్ నుంచి అడుగుతున్నాడు, క్యూమీన్ అంటాం దాన్నే. సో సపరేట్గా 2 మార్క్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. మొన్న ఎన్ని ప్రిపరేషన్స్ ఉంటే అవన్నీ నేర్చుకోవాలి. ఇక్కడ మన లాంగ్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రైట్ ఎనీ 2 అంటాడు, కానీ నేర్చుకునేటప్పుడు మాత్రం అలా ఏదైతే స్పెసిఫిక్గా దీని గురించి ఈ ప్రిపరేషన్ రాయండి అని అంటున్నాడో అలాంటివి మనకు ప్రిపరేషన్లోకి ఎనీ 2 అనే వాటిని పెట్టుకుంటే బెటర్. 2 మార్క్స్లో కూడా రాసుకోవటానికి బాగుంటుంది. ఓకే, సో ఇదమ్మా chlorobenzene on heating with sodium hydroxide to forms sodium phenoxide, which is on acidification to forms phenol. H ఇక్కడికి వెళ్తుంది, Na ప్లేస్లో సబ్స్టిట్యూట్ అయి Na+ బయటకు వచ్చింది. ఈ ప్రాసెస్కి ఒక పేరు ఉంది, ఇట్ ఈస్ ద డౌస్ ప్రాసెస్. ఇది ఇంతకుముందు ఒకసారి ఆబ్జెక్టివ్లో కూడా అడిగాడు. డౌస్ ప్రాసెస్లో ఏం సింథసైజ్ అవుతుంది అంటే ఫినోల్. సో ఇదొక ప్రిపరేషన్. నేను ఇంకొకటి ఫ్రమ్ క్యూమీన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఐపీకి కూడా చాలా ఇంపార్టెంట్ సపరేట్గా 2 మార్క్స్కి. క్యూమీన్ అంటే ఐసోప్రొపైల్ బెంజీన్. ఐసోప్రొపైల్ బెంజీన్. ఓకే, సో ఇక్కడ ఐసోప్రొపైల్ అంటే ప్రొపైల్ అంటే ఏంటి మనకు తెలుసు, ఇక్కడ రాస్తాను నేను. జనరల్గా ప్రొపేన్ అంటే CH3, CH2, CH3 అంటాం. ప్రొపేన్ ఇది మనకు తెలుసు. సో ఈ ప్రొపేన్లో ఒక H ప్లేస్లో ఇక్కడ బెంజీన్ తీసుకుంటున్నాం. లైక్ ఇట్ ఈస్ ద ఐసోప్రొపైల్ బెంజీన్ ఆర్ క్యూమీన్. ఇది ఓకే. సో ఐసోప్రొపైల్ బెంజీన్ అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. నేను దాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ. హెచ్ని కూడా నేను మీకు అర్థం అవటం కోసం నీట్గా పైకి రాసేస్తున్నాను. సైడ్కి రాసేసుకుందాం. ఇక్కడ రాస్తాను, ఇక్కడ CH3 రాస్తున్నాను, ఇక్కడ CH3 రాస్తున్నాను. చూడండి, ఈ కాంపౌండ్నే నేను ఇక్కడ తీసుకున్నాను, CH3, CH3. ఈ క్యూమిన్ ఏం చేస్తున్నామంటే ఆక్సిడేషన్ చేస్తున్నాం. క్యూమిన్ ఈజ్ ఆన్ ఆక్సిడేషన్ అంటే ఎయిర్ లేదా ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ 2 ఆక్సిజన్స్ ఈ కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో పెడతాయి. సింపుల్ నాన్న, దీనిలో కష్టమేమీ లేదు. ఈ 2 ఆక్సిజన్స్ కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలోకి వెళ్తున్నాయి. చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, బెంజీన్ రింగ్ రాసేసుకుందాం. ఈ కార్బన్ రాసేసుకొని కార్బన్ దగ్గర మధ్యలో ఈ 2 ఓల్ని పెడదాం. ఈ 2 తీసుకొచ్చాం, హెచ్ని జరిపేసాం. యాజ్ యూజువల్ CH3 అక్కడే రాసుకున్నాం, మళ్ళీ CH3ని కూడా అక్కడే రాసుకున్నాం. సింపుల్. ఇదేమన్నామమ్మా, క్యూమీన్ కదా. ఈ క్యూమీన్లో ఏమైంది, ఇక్కడ జాగ్రత్తగా చూడన్నా, ఏ 2 ఆక్సిజన్స్ మధ్య సింగిల్ బాండ్ ఉంటుందో దాన్ని పెరాక్సీ బాండ్ అంటాం. పెరాక్సీ. పర్ అంటే 1, 2 ఆక్సిజన్స్ మధ్య సింగిల్ బాండ్ ఉంది కాబట్టి పెరాక్సీ. సో దీని ఏమనాలి ఇప్పుడు, క్యూమీన్ పెరాక్సైడ్. క్యూమీన్ పెరాక్సైడ్ అంటే హైడ్రోపెరాక్సైడ్ అందాం. క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్.
క్యూమిన్ పెరాక్సైడ్ అనొచ్చు, క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ అని కూడా అనొచ్చు. సో అంటే క్యూమిన్ అంటేనే హెచ్ కదా ఇక్కడ, దాన్ని క్యూమిన్ పెరాక్సైడ్ లేదా క్యూమిన్ హైడ్రో మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ. రైట్. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మనం హైడ్రోలసిస్ చేస్తాను. హైడ్రోలసిస్ ఈ కాంపౌండ్ ఇలా అంటే దానిలో కరిగిపోయినప్పుడు ఇలా విడిపోతుంది. ఎలా వస్తుందో చూడండి, ఈ మొత్తం ఒకటి, ఈ గ్రూప్ మొత్తం సపరేట్గా వెళ్ళిపోతుంది. CH3 CO CH3 OH రింగ్కి బాండ్ అవుతుంది. ఫీనోల్ వచ్చేసింది CH3 C డబల్ బాండ్ O CH3. దీన్నేమో ఫీనోల్ అంటాము, దీన్నేమో ఎసిటోన్ అంటాం. ఎసిటోన్ అన్నది ప్రొపనోన్ అన్నది. సో రెండు ప్రిపరేషన్స్ జాగ్రత్త ఒకసారి చెక్ చేసుకోండి. క్యూమిన్ ఆన్ ఆక్సిడేషన్ టు ఫార్మ్స్ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ లేదా క్యూమిన్ పెరాక్సైడ్ which is on hydrolysis to forms the acetone, it will be decomposed to forms phenol and acetone. ఇదొకటి. ఇవి రెండు ప్రిపరేషన్స్. అంటే నేను ఆబ్జెక్టివ్ చెప్పేటప్పుడు ఇంకా కొన్ని ప్రిపరేషన్స్ కూడా చెప్తాను ఇక్కడ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి. లేదంటే ఒక పని, ఇప్పుడు నేను ఇక్కడ ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినోల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ ఒక రెండు ప్రిపరేషన్స్ చెప్పాను. రిమైనింగ్ కోల్సూర్ ఇమటైమ్ అని చెప్పే దగ్గర ఏం చేస్తానంటే ఇంకొక రెండు ప్రిపరేషన్స్ చెప్తాను. సో అప్పుడు ఏంటంటే ఉన్నవి 4 ప్రిపరేషన్స్ ఓవరాల్గా మీకు ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ 4 నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆబ్జెక్టివ్లు అడిగినా ఎక్కడ అడిగినా ఈజీగా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే సోడియం మెటల్తో రియాక్షన్. ఆ సోడియం మెటల్తో రియాక్షన్నే మనం ఇక్కడ ఎసిడిక్ నేచర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫీనోల్స్కి అంటే వాటర్లో ఎక్కువ సాల్యుబుల్ అవుతాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ చూడాలనుకోండి, దీస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్లో కరుగుతాయి. అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఆల్కేన్స్ అండ్ ఎరీన్స్ మామూలు బెంజీన్తో వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాటర్లో కరిగే నేచర్ ఉంది కాబట్టి. ఫీనోల్స్ ఆర్ ఫిజికల్ ప్రాపర్టీస్ చెప్పాలి అంటే ఫీనోల్స్ హ్యాస్ ద హై బాయిలింగ్ పాయింట్ కంపేర్ టు ద aromatic కాంపౌండ్స్ అండ్ ఎరీన్స్ అన్నాం. బెంజిన్ తీసుకుందాం ఎగ్జాంపుల్, కంపేర్ చేస్తున్నాం. ఎందుకంటే హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే ఎబిలిటీ ఉంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ అని చెప్తున్నాము. ఇట్ విల్ బి మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఒక 2 రాసుకుంటే సరిపోద్ది. కెమికల్ ప్రాపర్టీస్. ఈ కెమికల్ ప్రాపర్టీస్లో ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ 4, ఇప్పుడు 2 ప్రిపరేషన్ సపరేట్, ఈచ్ వన్ క్యారింగ్ 2 మార్క్స్ అనుకుందాం. ఇప్పుడు దీని కాంబినేషన్లో నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ రియాక్షన్ విత్ సోడియం మెటల్ తీసుకుంటున్నాను. రియాక్షన్ విత్ సోడియం మెటల్. సో ఇక్కడ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఫీనోల్ సోడియం మెటల్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఆ లిబరేట్ అవుతున్న హైడ్రోజన్ గ్యాస్ ఫీనోల్స్కి ఎసిడిక్ నేచర్ ఉంది అని చెప్తుంది. కాబట్టి ఈ ఫీనోల్స్కి ఆల్కహాల్స్ అంటే అలిఫాటిక్ హైడ్రాక్సీ డెరివేటివ్స్, ఫీనోల్స్ అంటే అరోమాటిక్. రెండు చూపిస్తాను ఇక్కడ చూడండి. హెడ్డింగ్ కూడా ఏం పెడుతున్నాను నేను ఇది రాసిన తర్వాత ఇక్కడ C6H5OH నాన్న దీని ఫార్ములా రాసుకోవాలంటే C6H5OH. దీన్ని ఇప్పుడు మన సోడియం మెటల్తో రియాక్షన్ చేస్తే జనరల్గా ఏమొస్తుంది ఇక్కడ C6H5ONA ప్లస్ ½ H2. ఇక్కడ మనం 23 grams సోడియం వెయిట్ ఇక్కడ 23, 1 మోల్ అంటే 23 grams. 23 grams తీసుకుంటే ½ H2 వస్తుంది. ఒకవేళ నువ్వు 2 moles అంటే ఇక్కడ అర్థం ఏంటి 46 grams తీసుకుంటే 1 mole of H2 వస్తుంది, ½ కాకుండా. సో నేను ఫస్ట్ మీకు చెప్పడం కోసం 1 mole తీసుకుంటున్నాను ఇక్కడ సోడియంని. అంటే ఇక్కడ ఈ లిబరేట్ అవుతున్న హైడ్రోజన్ ఏం చెప్తుంది, ఫీనోల్కి ఎసిడిక్ నేచర్ ఉంది అని చెప్తుంది. ఫీనోల్కి ఎసిడిక్ అని చెప్తుంది. లిబరేట్ అవుతున్న హైడ్రోజన్ ఎసిడిక్ నేచర్ అని చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఫీనోల్ ఆల్కహాల్స్ ఇక్కడ చూడండి నన్ను ఒక్కసారి ఫీనోల్కి ఆల్కహాల్కి డిఫరెన్స్ చెప్తాను. C2H5OH ఆల్కహాల్, C6H5OH ఫీనోల్.
ఇవేమో ఆలిఫాటిక్ హైడ్రాక్సీ డెరివేటివ్స్, ఇదేమో aromatic హైడ్రాక్సీ. సో యాలిఫాటిక్ ఏంటండి, జనరల్గా ఏంటంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అండి. ఇవి మామూలుగా రింగ్తో ఉంది అంటాం. ఆరోమాటిసిటీని హొకెల్స్లోనే ఒబే చేస్తూ హైడ్రాక్సీ డెరివేటివ్గా ఉన్నవి అని చెప్తున్నాం. ఏవి ఫినోల్స్. ప్రాక్టికల్గా చెప్పేటప్పుడు ఏ కాంపౌండ్, ఏ ఆర్గానిక్ కాంపౌండ్ అయితే మనం ఫ్లేమ్లో పెట్టినప్పుడు డస్ట్ ఫామ్ అవుతుందో దట్ ఈస్ అరోమాటిక్ కాంపౌండ్, దాన్నే సూటీ ఫ్లేమ్ అంటాము. ఒకవేళ డస్ట్ ఫామ్ చేయలేదు అంటే నాన్ సూటీ ఫ్లేమ్ ఆలిఫాటిక్ కాంపౌండ్ అంటాం. సో ఇక్కడ ఈ రెండిట్లో కూడా దీనిలో OH ఉంది, దీనిలో కూడా OH ఉంది. ఇది ఆలిఫాటిక్ కాంపౌండ్, ఇది అరోమాటిక్ కాంపౌండ్. అరోమాటిక్ అంటే మనం ప్రాక్టికల్గా కాకుండా థియరిటికల్గా చెప్పాలంటే ఏం చెప్తాము, దే ఒబేస్ ద హకెల్స్ రూల్. నేను మీకు బెంజీన్ అనే టాపిక్ దగ్గర చక్కగా నీట్గా అంటే అసలు అరోమాటిసిటీ అంటే ఏంటి, అరోమాటిక్ కాంపౌండ్స్ ఏంటి ఒక్కసారి చెక్ చేసుకుందాం. అక్కడ అరోమాటిసిటీ అంటే ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను, వినండి ఇక్కడ ముందు ప్రజెంట్. సో ఇప్పుడు ఇక్కడ టాపిక్ ఏంటంటే ఫినోల్స్ సోడియం మెటల్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ వచ్చింది. మరి ఆల్కహాల్స్ కూడా హైడ్రోజన్ లిబరేట్ చేస్తే ఏమడుగుతున్నాడంటే, మరి ఇప్పుడు ఈ ఫినోల్స్ ఆల్కహాల్స్ రెండిట్లో OH ఉంది కదా, ఈ రెండిట్లో ఎసిడిక్ నేచర్ ఎవరికి ఎక్కువ ఉంది, ఉంటే ఎందుకు ఎక్కువ ఉంది, ఇది నన్ను ఇక్కడ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. జాగ్రత్తగా వినండి. కెమికల్ ప్రాపర్టీస్లో ఒక్క కెమికల్ ప్రాపర్టీ మీదే 4 మార్క్స్ ఆన్సర్ ఉంది. నేను ఇప్పుడు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హెడ్డింగ్ కూడా ఏం పెడుతున్నాను చూడండి. acidic nature of phenol compared to the alcohols. సో ఫస్ట్ ఎసిడిక్ నేచర్ ఉందా లేదా అని చూడాలి మనం. Alcohols and phenols both are on react with sodium metal, they liberate the hydrogen gas. ఫస్ట్ పాయింట్ మీరు రాసుకునే వాళ్ళైతే స్లోగా చక్కగా వింటూ రాసుకోండి. ఆల్కహాల్స్ అండ్ ఫినోల్స్ ఆన్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ బోత్ ఆర్ లిబరేట్ ద హైడ్రోజన్ గ్యాస్. రెండు లిబరేట్ చేసినాయి కాబట్టి హెన్స్ దే ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. చూద్దాం. ఆల్కహాల్స్ అండ్ ఫినోల్స్ ఆన్ రియాక్ట్ విత్ సోడియం. ఆల్కహాల్స్ అంటే ఫస్ట్ నేను C2H5OH రాస్తున్నాను. on react with sodium metal. ఇక్కడ చూడండి అన్న C2H5ONA వస్తుంది. C2H5ONA ప్లస్ మీరు 2 moles తీసుకుంటే ఫుల్ H2 వస్తుంది, 1 mole తీసుకుంటే హాఫ్ H2 వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. 2 అయినా తీసుకోవచ్చు, హాఫ్ మోల్ అయినా తీసుకోవచ్చు. 2 moles రాస్తున్నాను. 2 moles of Na, 2 moles హైడ్రోజన్ గ్యాస్. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మనం 1 mole తీసుకుంటే హాఫ్ H2 వస్తుంది, 2 moles తీసుకుంటే ఫుల్ మోల్ ఆఫ్ H2 వస్తుంది. ఏది రాసుకున్నా రైటే. ఒక 1 mole తీసుకుంటే హాఫ్ పెట్టుకోండి. ఓకే, సో ఫినోల్స్ చూద్దాం. ఫినోల్ అంటే ఇది C6H5OH ప్లస్ సోడియం గివ్స్ రైస్ C6H5, ఇది నా ONA. నేను ఫుల్ 1 mole వస్తుంది అని చూపించాలనుకుంటున్నాను కాబట్టి 2 పెట్టుకుంటున్నాను. అయిపోయింది. సో ఈ రెండు ఏం చెప్తుంది ఇక్కడ, ఆల్కహాల్స్ అండ్ ఫినోల్స్ ఆన్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ బోత్ ఆర్ లిబరేట్ ద హైడ్రోజన్ గ్యాస్. ఈ రెండు కూడా హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ చేస్తున్నాయి కాబట్టి బోత్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. both are acidic nature. సో ఫస్ట్ పాయింట్ ఇది. 4 పాయింట్లు ఉంటాయి, 4 points ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినోల్ అంటే. సో ఇప్పుడు బోత్ ఆర్ ఎసిడిక్ అన్నప్పుడు విచ్ వన్ ఈజ్ ద మోర్ ఎసిడిక్? మరి రెండింటికి ఎసిడిక్ ఉంది కదా, ఎవరికి ఎక్కువ ఉంది చూద్దాం. నెక్స్ట్ పాయింట్లో ఆల్కహాల్స్ ఫినోల్స్ రెండిట్లో ఫినోల్స్ మాత్రమే బేస్తో రియాక్ట్ అవుతున్నాయట. ఓన్లీ ఫినోల్స్ forms the salt with the base. Alcohols does not forms. Does not forms salt with base.
సో ఫీనోల్స్ మాత్రమే చేశాయి అంటున్నాడు. అంటే ఏంటి ఇక్కడ C6H5OH ప్లస్ NaOH. నేను ఇక్కడ సాల్ట్ అంటే ఇదే కదా, C6H5ONA, C6H5ONA. ఇక్కడ వచ్చింది C2H5ONA, కానీ వాటర్ రావాలి, సాల్ట్ రావాలంటే వాటర్ వస్తేనే సాల్ట్ వచ్చింది. అంటే అక్కడ కంప్లీట్గా బేస్తో రియాక్ట్ అయినప్పుడు మెటల్తో రియాక్ట్ అయింది ఇక్కడ. సో ప్లస్ వాటర్, బేస్తో రియాక్ట్ అయినప్పుడు అది ఎక్కువ ఎసిడిక్ ఉన్నప్పుడే బేస్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ ఫామ్ చేస్తూ వాటర్ని బయటికి పంపిస్తుంది. సో ఇలాంటి రియాక్షన్ ఆల్కహాల్కి రాలేదు కాబట్టి ఫీనోల్స్కి కొంచెం ఎక్కువ ఎసిడిక్ నేచర్ ఉంది అని చెప్తున్నాం. మళ్ళీ 2 పాయింట్స్ రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి అన్న, ఆల్కహాల్స్ C2H5OH తీసుకున్నాం, ఫీనోల్స్ అంటే తీసుకున్నాం. ఈ రెండిట్లో ఎవరికి ఎసిడిక్ నేచర్ ఉంది అని అడుగుతున్నాడు. రెండిటికి ఉందండి అని చెప్పడానికి ప్రూఫ్ ఇది. Alcohols and phenols react with sodium metal. Both are liberate the hydrogen gas. That's why they both are the acidic in nature. Which one is more acidic అంటే ఏం చెప్తున్నాం? ఫీనోల్స్ మాత్రమే సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ని ఫామ్ చేస్తున్నాయి, ఆల్కహాల్స్ చేయలేకపోతున్నాయి. ఫీనోల్స్ ఓన్లీ ఆల్కహాల్స్ అండ్ ఫీనోల్స్ ఓన్లీ ఫీనోల్స్ ద రియాక్ట్ విత్ బేస్ టు ఫార్మ్స్ ద సాల్ట్. దట్స్ వై ఫీనోల్స్ ఆర్ మోర్ ఎసిడిక్ దాన్ ఆల్కహాల్స్. ఫీనోల్స్కి ఆల్కహాల్స్ కంటే కొంచెం ఎక్కువ ఎసిడిక్ నేచర్ ఉంది. ఎందుకుంది నెక్స్ట్ పాయింట్లో చెప్తాను. ఇక్కడ ఈ పాయింట్ని బేస్ చేసుకుని ఏం చెప్పాలి మనం? దీన్ని చూసి ఫీనోల్స్ ఆర్ మోర్ ఎసిడిక్ దాన్ ఆల్కహాల్స్. ఫీనోల్స్ ఆర్ మోర్ ఎసిడిక్ దాన్ ఆల్కహాల్స్. నన్ను 2 పాయింట్స్ చెప్పాను, ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా రాసుకుంటూ వినండి. నేను ఈ వీడియోలో 2 ప్రిపరేషన్స్ ఆఫ్ ఫినోల్స్ చెప్పాను. అండ్ ఒక ప్రాపర్టీ మీద ఎసిడిక్ నేచర్ అనే టాపిక్ వస్తుంది కాబట్టి ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినోల్ విత్ ఆల్కహాల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ముందు అది డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాపర్టీస్ ఇంకా కొన్ని ప్రిపరేషన్స్ చెప్తాను. ఇంకా రెండు ఉన్నాయి ఇక్కడ, రీజన్స్ ఎందుకు ఎక్కువ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, రాసుకుంటూ వినండి. రాసుకుంటూ వింటే బాగా అర్థమవుతాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే రాయకుండా అస్సలు రావు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, చూడండి. నెక్స్ట్ థర్డ్, ఇక్కడ ఏం చెప్తున్నాము? ఫీనోల్స్కి ఎసిడిక్ నేచర్ ఉంది, ఆల్కహాల్స్కి ఉంది, కానీ ఫీనోల్స్కి కొంచెం ఎక్కువ ఉంది. ఎందుకు ఉంది? ఫీనోల్స్కి ఫస్ట్ ఆల్కహాల్స్కి ఎందుకు తక్కువ ఉందో చూడాలి. నేను ఇక్కడ 4 పాయింట్లు. ఫస్ట్ ఆల్కహాల్స్, ఫీనోల్స్ బోత్ ఆర్ ఎసిడిక్. ఎలా చెప్పాము? హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్, దే రియాక్ట్ విత్ సోడియం మెటల్, దే లిబరేట్ ద హైడ్రోజన్ గ్యాస్. దట్స్ వై బోత్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాం? ఫీనోల్స్ ఓన్లీ ఫీనోల్స్ రియాక్ట్ విత్ బేస్, ఆల్కహాల్స్ డస్ నాట్ రియాక్ట్ విత్ బేస్. సో అది నెక్స్ట్, కాబట్టి ఫీనోల్స్ ఆర్ మోర్ ఎసిడిక్. ఇప్పుడు నెక్స్ట్ 2 పాయింట్స్ ఏంటి? ఆల్కహాల్స్కి ఎందుకు తక్కువ, ఫీనోల్స్కి ఎందుకు ఎక్కువ? సింపుల్, అంతే. చూడండి, థర్డ్ పాయింట్లో ఏమంటున్నామంటే ఆల్కహాల్స్ ఆర్ డిసోసియేట్స్ ఇంటూ C2H5O- ప్లస్ H+గా విడిపోతున్నాయి. ఆల్కహాల్స్ డిసోసియేట్ ఇంటూ ఆల్కాక్సైడ్ అయాన్ అండ్ H+గా విడిపోయింది. ఆల్కహాల్స్ డిసోసియేట్స్ ఇంటూ ఆల్కాక్సైడ్ అయాన్, ఇథాక్సైడ్ అంటాం, అండ్ H+. సో ఈ ఆల్కాక్సైడ్ అయాన్ అనేది స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్. దిస్ ఆల్కాక్సైడ్ అయాన్ ఈజ్ స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్. స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్. నాన్న, కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరెంట్ ఏంటి? ఒక యాసిడ్ బేస్ పేరు డిఫర్ బై 1 ప్రోటాన్, ఒక ప్రోటాన్ ఒక H మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది స్ట్రాంగ్ బేస్ అవటం వల్ల ఏమవుతుంది? ఈజీగా యాసిడ్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. ఈ మైనస్ అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అలాగే ఉంటే డీలోకలైజేషన్ చేసుకొని రెసిడెన్స్ ఫామ్ చేస్తాయి. కానీ ఇదేం చేస్తుంది? ఇది స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఈజీలీ అట్రాక్ట్ ద H+ అయాన్స్, ఈజీగా అట్రాక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్వర్డ్ రియాక్షన్ చేసుకుంటుంది. ఇక్కడ మీ అందరికీ అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే
ఒకవేళ O మైనస్ అలాగే బ్యాక్వర్డ్ రియాక్షన్ చేసుకోకుండా ఉంటే అదేం చేస్తుందంటే రెసినెన్స్ వేరే వేరే స్ట్రక్చర్స్ని ఫామ్ చేసి స్టెబిలిటీని పెంచుకుంటుంది. ఎప్పుడైతే స్టెబిలిటీ పెరుగుతుందో ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఆల్కోక్సైడ్ అయాన్ ఏం చేస్తుంది, ఇమీడియట్గా బ్యాక్వర్డ్ రియాక్షన్ చేసుకుంటుంది. బ్యాక్వర్డ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇమీడియట్లీ. సో దట్స్ వై రెసినెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్. రెసినెన్స్ రావట్లేదు. దట్స్ వై లెస్ స్టేబుల్. లెస్ స్టేబుల్ మీన్స్ ద లెస్ ఎసిడిక్. సో ఆల్కోక్సైడ్ ఈజ్ ద strong conjugate base. It easily attract the H plus ions and backward reaction takes place immediately. ఇట్లా వెళ్ళిపోతుంది. మళ్ళీ చూడండి, alcohol dissociates into alkoxide ion and H plus ions. This alkoxide ion is the strong conjugate base. It easily attract the H plus ions and backward reaction takes place immediately. That's why no resonance, less stability. That's why less acidic. No resonance possibility. Backward reaction takes place immediately. Backward reaction easily. చూడండి, alkoxide strong conjugate base easily attract the H plus ions. Attract H plus ions. Backward reaction takes place. అప్పుడు ఏమవుతుంది, నో రెజొనెన్స్, లెస్ స్టెబిలిటీ, లెస్ ఎసిడిక్. ఇది ఎందుకు ఆల్కహాల్స్కి తక్కువ ఎసిడిక్ నేచర్ అంటే ఇది పీ పాయింట్ చెప్పాలి. ఆల్కహాల్స్ ఆర్ డిసోసియేట్స్ ఇంటూ ఆల్కోక్సైడ్ అయాన్ అండ్ H plus ions. This alkoxide ion is the strong conjugate base. It easily attract the H plus ions. So backward reaction takes place immediately. ఇక్కడ రాసుకుందాం, backward reaction takes place. No resonance. Backward reaction జరిగింది కాబట్టి no resonance. Resonance లేదు కాబట్టి less stability. Less stability కాబట్టి less acidic nature. So alcohols phenols-కి రెండిటికి ఎసిడిక్ ఉంది, రెండిట్లో ఫినాల్స్కి ఎక్కువ ఉంది, ఆల్కహాల్స్కి ఎందుకు తక్కువ ఉంది అని చెప్పడానికి రీజన్ ఇది. లాస్ట్ పాయింట్, ఫినాల్స్కి ఎందుకు ఎక్కువ ఉంది నన్ను ఇది రబ్ చేసేస్తున్నాను. లాస్ట్ పాయింట్ ఏంటి, ఫినాల్స్కి ఎందుకు ఎక్కువ అంటే సేమ్ అలాగే రాసుకుందాం మనం. ఫినాల్ కూడా డిసోసియేట్ అయిపోతుంది ఇలాగా, OH. ఇక్కడ చక్కగా రెండు లోన్ పేర్స్ ఉన్నాయి ఆక్సిజన్ దగ్గర. ఈ ఫినోల్ అనేది ఫినాక్సైడ్ అయాన్గా అంటే O మైనస్గా విడిపోతుంది. O మైనస్ ఈ లోన్ పేరు అలాగే ఉంది చూడండి. సో నేను ఇక్కడ చక్కగా మీకు అర్థం అవటానికి నీట్గా బాండ్లు ఇలా పెట్టి రాస్తున్నాను, 3 బాండ్స్ పెట్టి రాస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మైనస్ ఆఫ్ H ప్లస్. ఇది ఇప్పుడు ఈ బాండ్ క్లీవ్ అయిపోయి ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని ఆక్సిజన్ ఉంచేసుకొని H ప్లస్ బయటకు వెళ్ళిపోయింది. క్లీవేజ్ కదా, హెట్రోలిటిక్ క్లీవేజ్ అంటాం. బాండ్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని ఒకళ్ళే తీసుకొని ఒకళ్ళ దగ్గర ఎలక్ట్రాన్స్ లేకపోతే హెట్రోలిటిక్ క్లీవేజ్, అయాన్స్ వస్తాయి, క్యాటయాన్స్, యానయాన్స్, రైట్? డ్యూ టు ద హెట్రోలిటిక్ క్లీవేజ్ one element has the no electrons, bonded electrons, another element 2 bonded electrons, that is the heterolytic అంటాం కదా, హెటయాన్ యానయాన్ ఫామ్ అవుట్. సో ఇక్కడ ఈ 2 ఎలక్ట్రాన్స్ బాండ్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఓనే తీసుకుంది, ఇది ఎలక్ట్రాన్స్ పోగొట్టుకుంది కాబట్టి H ప్లస్గా వచ్చింది. ఇప్పుడు సేమ్ మనం ఇందాక ఆల్కోక్సైడ్ అయాన్ కూడా ఇలాగే రాసాం, ఇలాగే ఉంది, C6H5O మైనస్. కానీ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ అవుతున్నాయి చూడండి, చూపిస్తాను ఇప్పుడు నేను. ఫినోల్ ఈజ్ డిసోసియేట్ ఇంటూ ఫినాక్సైడ్ అయాన్ అండ్ H ప్లస్ అంటే పక్కనైనా రాసుకున్నాం. ఫినాక్సైడ్ అయాన్ అండ్ H ప్లస్, ఇది నాన్న ఫినాక్సైడ్ అంటే. దిస్ ఫినాక్సైడ్ అయాన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ delocalized, resonance will be takes place. Due to the resonance, stability increases. Due to the stability, acidic nature also increases. So resonance ఎలా వస్తుందో ఇక్కడ చూడండి, నేను వీటికి రెసినెన్స్ వేసి చూపిస్తాను.
ఇవి వింటూ రాసుకుంటేనే వస్తాయి, అందులో అసలు డౌటే లేదు. రాయకపోతే మాత్రం ఈ స్ట్రక్చర్స్ రావమ్మా. ఈ బాండ్స్ చూడండి నేను ఎలా పెడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి బాండెడ్ 2 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ తీసుకొస్తున్నాను. ఎప్పుడైతే ఇక్కడ తీసుకొచ్చానో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేస్తాయి. రెసినెన్స్ అన్నాం కదా, ఆల్కాక్సైడ్ అయాన్ మనం ఇందాక రాసుకున్న C2H5O- అనేది ఇది, దీనికి రెసినెన్స్ లేదు, దీనికి ఉంది కాబట్టి స్టెబిలిటీ పెరుగుతుంది. సో ఈ బాండ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి డబల్ బాండ్ ఓ, 2 లోన్ పైర్స్ అలాగే ఉన్నాయి. వచ్చినవి ఇవి ఎలక్ట్రాన్స్, మైనస్తోలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చాయి. ఓకే చూడండి. సో ఇక్కడ డబల్ బాండ్ వచ్చింది, ఈ బాండ్ బయటకు వచ్చేసింది, ఆల్రెడీ లోపల ఉన్న బాండ్స్ ఇది 2. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఈ బాండ్ లోపలికి వస్తే ఈ 2 బయటకు వచ్చేసింది. మీరు నేర్చుకోవాల్సింది ఇవే జాగ్రత్తగా. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినోల్ అంటే డబల్ బాండ్ ఓ, 2 లోన్ పేర్స్. ఇక్కడ చూడండి నన్ను చక్కగా రాసుకుంటూ ఈ ఫింగర్ పెట్టుకొని రాసుకోండి. లోపల నుంచి బయటికి, ఇక్కడ అంటే బయట నుంచి లోపలికి వచ్చినటువంటి బాండ్ ఇది, బాండెడ్ ఎలక్ట్రాన్స్. లోపల నుంచి బయట వైపుకి ఇక్కడ నుంచి బయటకు వచ్చిన 2 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ రాస్తున్నాను నేను, మైనస్ కాదు ఎలక్ట్రాన్స్. సో ఆల్రెడీ లోపల ఉన్నది ఇది. ఓకే సో నెక్స్ట్ మళ్ళీ ఏంటన్నా, ఈ బాండ్ లోపలికి వెళ్ళిపోతే ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ. మీరు ఒకటి జాగ్రత్తగా నోటీస్ చేయండి, ఎక్కడైనా ఒకసారి ప్లేస్ వెళ్ళిపోయిన ఎలక్ట్రాన్ మళ్ళీ దాని పక్కన ప్లేస్లోకి వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది చూడండి, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్తుంది. మళ్ళీ ఈ బాండ్ లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళిపోతాయి. సింగిల్ బాండ్ ఓ, చార్జ్ అంటే 2 ఎలక్ట్రాన్స్. చూడండి మన ఫస్ట్ తీసుకున్న స్ట్రక్చర్ ఇది ఒకటేనా, క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి. ఏమైంది, రెసిడెన్స్ అంటే మోర్ దాన్ 1 స్ట్రక్చర్స్, మోర్ దాన్ 1 ఎందుకు వచ్చాయి, ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్డ్, వాటి చుట్టూ అవి తిరగటం వలన కాంపౌండ్కి డిఫరెంట్ స్ట్రక్చర్స్ వచ్చాయి. దానివల్ల స్టెబిలిటీ పెరిగింది. స్టెబిలిటీ పెరగటం వల్ల ఏమవుతుంది, ఈ ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది. సో ఇక్కడ ఏం రాసుకోవాలి మనం 4th పాయింట్లో అంటే, డ్యూ టు ద రెజొనెన్స్ ఫీనాక్సైడ్ అయాన్ ఈజ్, ఫీనాక్సైడ్ అయాన్ అంటే ఇది, అయాన్ ఈజ్ వీక్ కాంజుగేట్ బేస్, వీక్ కాంజుగేట్ బేస్, backward reaction not takes place, backward reaction not takes place, delocalization will be takes place అంటే వాటి చుట్టూ అవి తిరగటం, delocalization takes place. Due to this resonance will be formed, due to this resonance will be formed, due to resonance stability increases, increase the stability, increase the stability, increase the, due to the resonance increase the stability and increase acidic nature. సో ఈ పాయింట్ రాయాలి. ఫైనల్గా ఏం రాయాలి, హెన్స్ ఫినోల్స్ ఆర్ మోర్ ఎసిడిక్ దాన్ ఆల్కహాల్స్ అని రాసుకోవాలి. ఇది నేను ఒక్కసారి ఫ్యూ మినిట్స్ 1 minute ఈ 4 పాయింట్లు ఏంటో ఒకసారి చూద్దాం. ఫినోల్స్కి ఫస్ట్ ప్రాపర్టీ సోడియం మెటల్తో, సోడియం మెటల్తో రియాక్ట్ అయినప్పుడు ఎసిడిక్ నేచర్ ఉంది అని తెలుస్తుంది. కాబట్టి ఫినోల్స్ ఆల్కహాల్స్తో కంపేర్ చేస్తున్నాం. Phenols and alcohols both are acidic in nature because phenols and alcohols on react with sodium metal, both are liberate the hydrogen gas. That's why both are acidic in nature. Okay. Second element namu, which one is more acidic? Either alcohols or phenols. So
Alcohols and phenols, only phenols react with the base to form the salt. That's why phenols are more acidic than alcohols. అంటే ఫినోల్స్ ఆల్కహాల్స్ కంటే ఎక్కువ ఎసిడిక్ నేచర్ ఉంది అని చెప్తున్నాం. ఎందుకు తక్కువ ఉంది ఆల్కహాల్స్కి అంటే ఆల్కహాల్స్ డిసోసియేట్స్ టు ఫార్మ్స్ ద ఆల్కాక్సైడ్ అయాన్. అంటే ఆల్కహాల్స్ విడిపోయినప్పుడు అయాన్ క్యాటయాన్ యానయాన్గా విడిపోతున్నాయి. అండ్ దిస్ ఆల్కాక్సైడ్ అయాన్ ఈజ్ ద స్ట్రాంగ్ బేస్. That's why it easily attract the H plus ions. Backward reaction takes place immediately. ఈ ఆల్కాక్సైడ్ అయాన్ అనేది స్ట్రాంగ్ బేస్ కాబట్టి దానికి ఆపోజిట్ ఛార్జ్ ఉన్న హెచ్ని అట్రాక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి రెజొనెన్స్ అనేది రాదు. నో రెజొనెన్స్, నో స్టెబిలిటీ అండ్ లెస్ స్టెబిలిటీ. దట్స్ వై లెస్ ఎసిడిక్ అండ్ అందువల్ల ఎసిడిక్ నేచర్ తక్కువ ఉంది అని చెప్తున్నాం. మరి ఫీనాల్స్కి ఎందుకు ఎక్కువ ఉంది ఇక్కడ చెప్తున్నాం. ఫీనాల్స్ కూడా ఫీనాక్సైడ్ అయాన్ హెచ్ ప్లస్ అయాన్గా విడిపోతున్నాయి. దిస్ ఫీనాక్సైడ్ అయాన్ ఈజ్ ద, చూడండి ఇక్కడ వీక్ బేస్ కాబట్టి ఎలక్ట్రాన్స్ ఆర్ డీలోకలైజ్డ్, వాటి చుట్టూ అవి తిరుగుతున్నాయి. దాంతో ఏమవుతుంది, రెజొనెన్స్ విల్ బి ఫార్మ్డ్. డిఫరెంట్ స్ట్రక్చర్స్ వచ్చాయి. డ్యూ టు ద రెజొనెన్స్ స్టెబిలిటీ పెరిగింది. మనం ఒకే టాపిక్ని ఎక్కువసార్లు రిపీటెడ్గా చదువుకున్నాం అనుకోండి, బాగా పర్ఫెక్ట్ ఎలా అవుతాము. అలాగే ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ అవటం వల్ల ఎక్కువ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వచ్చాయి. సో డ్యూ టు రెజొనెన్స్ ఏమవుతుంది, స్టెబిలిటీ ఇంక్రీజ్ ద స్టెబిలిటీ, ఎసిడిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్. హెన్స్ ఫినోల్స్ ఆర్ మోర్ ఎసిడిక్ దాన్ ఆల్కహాల్స్ అని రాస్తే సరిపోతుంది. ఓకేనా, చూసుకోండి ఒకసారి. ఇవన్నీ లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది, రాసుకుంటూ వినండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.